ముందుగా మీడియా సోదరులకు నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కార్యకర్తలందరినీ పిలిపించి ఆయన ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా సమన్వయం చేసి వాళ్ళందరికీ కూడా డివిజన్లలో కానీ అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో గ్రామాల్లో కానీ ఏ సమస్యలున్నా నా దృష్టికి తీసుకురండి అని చెప్పని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కార్యకర్తల్ని ఒకప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే కార్యకర్తల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేశారో ఇప్పుడు కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరి అదేవిధంగా వాళ్ళ సోదరుడు కోటమిరెడ్డి గిరిజిరెడ్డి గారు ఇద్దరు కూడా కార్యకర్తల కోసం నిరంతరం పనిచేస్తున్నారు. వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఇప్పుడు నగర కార్పొరేషన్లో జరుగుతున్నటువంటిది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఎవరి చేతికి వాటంతో ఆ విధంగా ఎవరి చేతి వాటాన్ని వాళ్ళు వినియోగించుకొని వాళ్ళు అక్రమాలకు పాల్పడినటువంటి విషయాన్ని ఈరోజు నగరంలో కానీ అదేవిధంగా రూరల్ పరిధిలో 26 డివిజన్లో కానీ మేమందరం కూడా చెప్పేది ఏంటంటే గతంలో జరిగినటువంటి తప్పులను వెలికి తీసి వాళ్ళందరికీ చట్టపరంగా ఏ విధమైతే వాళ్ళకి శిక్షలు పడతాయో ఆ విధంగా వాళ్ళందరికీ కూడా శిక్షలు వేయాలని చెప్పని మేము కోరుకుంటా ఉన్నాం. అది కూడా ఇటీవల కాలంలో చాలా బాధాకర విషయం. అధికారుల సంతకాలని కూడా ఫోర్జరీ చేసేటువంటి పరిస్థితికి వచ్చారంటే ఎంత అవినీతి జరిగిందో దాని మీద మేము చెప్పబడలేదు, కానీ అది ప్రజలకే తెలుసు. ప్రజలు కూడా దీని మీద పెదవి విరుస్తున్నారు. అంటే అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేశారనేది మాత్రం తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఆనం రామనారెడ్డి గారు ఏం చెప్పారంటే ఒక ఫోర్జరీ సంతకాలు 4 ఫైల్సే జరిగాయి, కానీ 73 ఫైల్స్ ఇట్లా జరిగి ఉన్నాయి. అదే అడిషనల్ కమిషనరు వీళ్ళందరూ చేశారు. ఇవన్నీ ఎలా పోయాయి ఏంది, దీని మీద ప్రత్యేకంగా సిఐడి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే నేను ఆ విధంగా నేను దాన్ని మాట్లాడకూడదు, కానీ దాన్ని మా శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నటువంటి పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు దాని గురించి మాట్లాడతారు. వారు దాని మీద ఏ చర్య తీసుకున్నా కూడా ప్రజలు దాన్ని హర్షిస్తారని చెప్పని మాత్రం తెలియజేస్తా ఉన్నాను. అయితే ఒకటి శివాచార్య గారు రూరల్ నియోజకవర్గంలో ఆ పార్టీలకి అతీతంగా పనిచేస్తున్నారని చెప్తున్నారు, అందరినీ కలుపుకొని పోతున్నారని చెప్తున్నారు. నిజమేనా? ఇప్పుడు ఒకటండి, పార్టీలకు అతీతంగా అంటే శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికి కానీ లేకుంటే సోమిరెడ్డి గారి దగ్గరికి కానీ లేకపోతే నారాయణ దగ్గరికి కానీ ఎవరు అందుబాటులో నాయకులు ఉంటే వాళ్ళ కాడికి పోయినప్పుడు మాకు కావాల్సింది ప్రజా సంక్షేమం, అంతేగాని మాకేదో కక్ష సాధింపులు చేయాలనేటువంటిది మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు పద్ధతి కాదు. అదేవిధంగా జిల్లాలో ఉన్న నాయకులు కూడా అదేవిధంగా ప్రవర్తిస్తున్నారు తప్ప మేము కక్ష సాధింపులు చేయాలనే ఉద్దేశంతో అయితే మాత్రం మేము లేము. అయితే గతంలో వైసీపీ హయాంలో మీ మీద కానీ టీడీపీ కార్యకర్తల మీద విపరీతంగా దాడులు జరిగాయి. కానీ అయితే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎవరి మీద దాడులు చేయవకండి, కక్షపూర్వకంగా వెళ్ళవకండి, వెళితే మీకు మాకు ఆ రోజుకి ఆఖరి అని కూడా చెప్పారు. ఇప్పుడు ఒక్క మాట చెప్తానండి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని పదే మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను ఏ విధంగా అయితే కాపాడుకున్నాడో అదేవిధంగా ఈరోజు కూడా కార్యకర్తలను కాపాడుకుంటున్నాడు. ఆయన చెప్పే మాట ఒకటే, ఎవరు ఏం చేసినా ఆ ఒక పార్టీల కార్యకర్తలు పనిచేస్తారు. అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మన పార్టీకి పనిచేస్తారు. వాళ్ళు ఎవరో చేయలేదు చెందలేదని మాత్రం వాళ్ళ మీద దౌర్జన్యాలు కానీ వాళ్ళని కొట్టడం కానీ తిట్టడం కానీ చేయొద్దని చెప్పని ఆయన చాలా ఫస్ట్ ఆయన ప్రెస్ మీట్ పెట్టిన రోజునే ఆయన చెప్పడం జరిగింది. అంతేగాని ఇప్పుడు ఆయన ఏదో మళ్ళీ ప్రత్యేకంగా కార్యకర్తలు పురమాయించి కొట్టించేటువంటి మనస్తత్వం ఆయనది కాదు. ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే నలుగురు బాగుండాలా, దానిలో మేముండాలా అనేటువంటి మనస్తత్వం తప్ప మరొకటి కాదని మాత్రం ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చి 3 నెలలుగా వస్తుంది. అయితే ఎలా ఉంది ఈ ప్రభుత్వం?
సార్ నన్ను అడిగితే నేనేం చెప్తాను సార్, ప్రజలను అడగాలి. నేనైతే ఒకటే చెప్తాను, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాని కంటే తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ, ప్రజలకి అనుగుణంగా పనిచేసే పార్టీ తప్ప ఎక్కడ కూడా మాకు వాళ్ళు ఓటేయలేదనో లేకపోతే వాళ్ళు మనకి పనిచేయలేదనో ఓటర్లను కానీ అంటే ప్రజలను కానీ మరి అదేవిధంగా నాయకులు కానీ కార్యకర్తలను కానీ ఎక్కడ వేధించేటువంటి పార్టీ కాదు. ఒకటైతే చెప్తున్నా, సంక్షేమ పథకాలు ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, రెండోటిని సమన్వయం చేసుకొని పోయేటువంటి నాయకత్వం ఇప్పుడు ఉంది. ఆ నాయకత్వం పనిచేసేదానికి కూడా మాకందరూ కూడా గర్వంగా ఉంది. ఎందుకంటే గతంలో అలా లేదు, ఎవడికి చెప్తే వాడే. ఈరోజు ఇప్పుడు అట్ట కాదు, ప్రజలకు పనిచేయాలనేటువంటిదే మా సంకల్పం, మా అజెండా కూడా అదే. అంతేగాని సంక్షేమం ఇచ్చుకుంటా పోతే అభివృద్ధి ఎవరు చేయాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా మేము కూడా సంక్షేమం ఇస్తాము అభివృద్ధి చేయమంటే మరి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓట్లు వేసినట్టు, ఎమ్మెల్యేలకు ఎందుకు గెలిపించినట్టు? 163 సీట్లు 124 సీట్లు గెలిపించారు అంటే అది దేనికి గెలిపించారు? సంక్షేమం జరగాలి, మరి అదేవిధంగా అభివృద్ధి జరగాలి, ప్రజలు బాగుండాలన్న ఆలోచన తప్ప మరొక ఉద్దేశం అయితే కాదు మా ప్రభుత్వం. శివాచారి గారు, ఒకటి అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ తగలబెడుతున్నారు. దేనికి ఎవరు తగలబెడుతున్నారు, అసలు దేనికి తగలబెడుతున్నారు అంటారు? ఒక్కటైతే చెప్తారండి, ఈ రోజు కూడా వైసీపీ అధికారులు కార్యకర్తలుగా ప్రవర్తిస్తున్నారు. ఇది అధికారులు నిర్వహమే తప్ప అంటే జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు ఎవరైతే పనిచేశారో వాళ్ళు ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి తొత్తులుగానే పనిచేస్తున్నారు అనేది మాత్రం ఈ ఫైల్స్ తగలబెట్టే దాంట్లో తెలుస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు మొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు, డిప్యూటీ సీఎం అయ్యారు. ఎలా ఉంది అంటారు సార్? అది కూటమి, మేము ఆయన గురించి మాట్లాడేటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే బయట పబ్లిక్ టాక్ అయితే అసలు అనుభవం లేదు అని అనుకున్నాము, కానీ ఇంత మంచిగా పరిపాలన చేస్తున్న డిప్యూటీ సీఎం కూడా నెక్స్ట్ సీఎం అయినా ఏ తిరుగుడదని కూడా చెప్తున్నారు. అంటే ఇది కుంపటికి ఏదో మండే మంటలో పెట్రోల్ వేయడం తప్ప వేరొకటి కాదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఒకే మాట చెప్పారు, కలిసి పనిచేస్తాం, నా యొక్క ఆలోచన అంతా అమరావతి, పోలవరం అభివృద్ధి, రాష్ట్రం బాగుండాలనే ఆలోచనే కదా తప్ప ఆయన సీఎం కావాలనే ఉద్దేశానికి లేదు. ఎందుకంటే ఆయన ప్రజలకు సేవ చేయాలని వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దాన్ని పవన్ కళ్యాణ్ గురించి మళ్ళీ వాళ్ళిద్దరిని విడదీసేటువంటి ప్రయత్నం అయితే కొంతమంది చేస్తున్నారు. అది కూడా జరగదని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. అయితే కొంతమంది భూదందా చేసిన వాళ్ళు అయితే వాళ్ళ వెన్నులో వణుకు పడుతున్నది, పవన్ కళ్యాణ్ ఎక్కడ, అతను ఏం చేస్తాడో ఏందో అని చెప్పేసి ఒక భయపడుతున్నారు. ఆయన క్లియర్గా చెప్పాడండి, ఎవరైనా మా పార్టీ వాళ్ళైనా, నాతో ఉన్న వాళ్ళైనా, నారా చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి వాళ్ళైనా, అంటే మా ముఖ్యమంత్రి గారితో ఉన్నటువంటి వాళ్ళైనా సరే భూదందాలు చేసుంటే, అక్రమాలకు పాల్పడి ఉంటే వాళ్ళకు కూడా కఠిన చర్యలు తీసుకుంటారు, వాళ్ళని కూడా శిక్షించబడుతుందని చెప్పిన మాట చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, అదేదో మా శాసనసభ్యులు కూడా చెప్తున్నారు ఆ విధంగా. దానికేమి ఇప్పుడు మేము చట్టానికి వ్యతిరేకం కాదు కదా. చట్టం అంటే ఎవరికైనా ఒకటే, ఈరోజు నాకైనా ఒకటే, నీకైనా ఒకటే, ఎవరికైనా ఒకటే. కాబట్టి అదేవిధంగా వాళ్ళు ఇప్పుడు కూడా మేము పరిపాలన సాగిస్తూ ఉన్నాం. ఒకటండి, కోల్కతాలో జరిగిన సంఘటన అంటే డాక్టర్ పై అత్యాచారం జరిగింది కదా, దాని మీద సార్ కోల్కతాలో జరిగిందా, మన నెల్లూరులో జరిగిందా, రాష్ట్రంలో ఎక్కడ జరిగినా అత్యాచారం అనేది అత్యాచారం, అది ఎక్కడ జరగకూడదు. ఇటీవల కాలంలో గంజాయి మత్తులో, మద్యంలో మత్తులో మునిగిపోయి కన్ను మిన్ను కానకుండా కన్న బిడ్డల్ని చేస్తున్నారు, తోపుటి చెల్లెల్ని చేస్తున్నారు, బయట మహిళా తల్లుల్ని కూడా అదేవిధంగా చూస్తున్నారు. కాబట్టి మొట్టమొదటిగా నేను ఈ రాష్ట్ర హోంమంత్రిని కానీ మా ప్రభుత్వాన్ని కానీ నేను కోరుకునేది ఒకటే, ముందు ఎవరైతే ఈ కొకైను అదేవిధంగా గంజాయి ఈ చేస్తున్నారో ఆ ముఠాల మీద ఉక్కుపాదం మోపాలని మాత్రం ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నానండి. ఈ పార్టీకి టీడీపీ మంత్రివర్యులు ఆనం రామారెడ్డి కానీ టీడీపీ అందరూ
ఈ యొక్క సంఘటనని ఖండించారు. కానీ వైసీపీ వాళ్ళు ఒక్కరు కూడా బయటికి వచ్చి ఇటువంటి సంఘటనలు జరగకుండా, మన ఆంధ్ర రాష్ట్రంలో జరగకుండా ఇంకా కఠినంగా ల్యాండ్ ఆర్డర్ తీసుకురావాలని చెప్పేసి ఎక్కడ చెప్పిన దాఖలు లేవు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది ఏంటంటే, మీరు గమనించాల్సింది, వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆయన అధికార దాహం, ఆయనకి ప్రజలు ఎటుపోయినా పర్వాలేదు, ఎన్ని జరిగినా పర్వాలేదు, ఎన్ని అక్రమాలు జరిగినా పర్వాలేదు, కానీ నేను ముఖ్యమంత్రి కాలేదనే ఆలోచన తప్ప ఈ రాష్ట్రం బాగుండాలనే ఆలోచన ఎప్పుడు లేదు ఆయనకి. ఇంతెందుకండి, ఒక డాక్టర్ని మెంటల్ వార్డ్ అని చెప్పని ఒక దళితుడిని కొట్టి చంపించినటువంటి దుర్మార్గుడు ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు. అటువంటి ఆయనకి ఇటువంటివన్నీ పడతాయని మీరు అనుకుంటున్నారా? చెప్పండి. ఏంటంటే వైసీపీ వాళ్ళకి కావాల్సిన అధికారం, దౌర్జన్యం, రౌడీజం ఇది ఉంటేనే వైసీపీ నాయకులకి నిద్రపడుతుంది. అధికారం లేకపోయినా, దౌర్జన్యాలు చేయకపోయినా వాళ్ళకి నిద్ర రాదు. ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలా, ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని దిగిపోతుందా అనే ఆలోచన ఉండేవాళ్ళు తప్ప, మరి మంచిగా పరిపాలన అందిస్తున్నారు. వచ్చినట్టు 3 నెలల్లోనే అభివృద్ధి జరగాలంటారు, సంక్షేమం జరగాలంటారు. ముందు ఆయన చేసిన అప్పులు కట్టేదానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత కసరత్తు చేస్తున్నారంటే అంత కసరత్తు చేస్తున్నారు. ఆయన కూడా ఇప్పుడు విమర్శిస్తున్నారంటే మేమేం మాట్లాడాలో మాకే అర్థంగా గమ్ముకున్నాం మేము. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కర్నూలులో ఎక్కడికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన ప్రెస్ మీటింగ్ నేను నిజంగా మాట్లాడినవాడిని. ఆయన తలకాయ ఉండి మాట్లాడుతాం, తలకాయ లేకుండా మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ ఎక్కడో ఏదో జరిగితే వచ్చి దానికి చంద్రబాబు నాయుడుకి చుడితే అది ఎంతవరకు కరెక్ట్ అంటారో మాకైతే అర్థం కావట్లా. అది ఆయన యజ్ఞతగా వదిలేస్తున్నాం మేము. ఇటీవల కాలం చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకి ప్రయత్నించి సోమ్సులకి ఫండ్ కేటాయించారు కదా, శాంక్షన్ చేశారు. 140 కోట్లు ఏదో వస్తుంది సార్. ఒక్కటైతే చెప్తాను సార్, నేను చంద్రబాబు నాయుడు గారి గురించి ఈరోజు నేను చెప్పడం కాదు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు అంటే ఆయనకు కావాల్సింది రాష్ట్రం అభివృద్ధి కావాలా, యువత బాగుపడాలా, మనం ఈ రాష్ట్రం ఈ దేశంలోనే ఒక ఉన్నత స్థాయికి పోవాలనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి. మన దేశం ప్రపంచ పటంలో అగ్ర ఇదిలో నిలబడాలనేటువంటి వ్యక్తి. అదేవిధంగా మన రాష్ట్రం ఈ ప్రపంచ పటంలో మనం ముందుండాలనే ఒక ఆకాంక్ష తప్ప మరి ఒకటి ఉండదు ఆయనకి. ఆయనకేదో నా కుటుంబం బాగుండాలా, నా బిడ్డలు బాగుండాలనే ఆలోచన కాదు ఆయనకి. ఆయనకు ఉండేది ఒక కొడుకు నారా లోకేష్ గారు. ఆయన్ని కూడా మంత్రిని చేసింది కూడా ఈ రాష్ట్రంలో బాగా పరిపాలన అందించేటువంటి వాడు నా వారసుడుగా ఉండాలని ఆలోచన చేసి మంత్రి పదవి ఇచ్చాడు తప్ప ఆయన ఎవరికి మంత్రి పదవి ఇవ్వలేదే. సొంత బావమరిదికి మంత్రి పదవి ఇవ్వలేదు కదా, సొంత బావమరిది బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వలేదు కదా. మరి ఎందుకు ఆయన పరిపాలన అందించేటువంటి వ్యక్తులు కావాలా? ఈరోజు రామనారాయణ రెడ్డి గారు మా గురువు గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మా నాయకుడు, మా అన్నగారు ఈరోజు ఏం చేస్తున్నారు? ఎక్కడ అవినీతి జరిగినా ముందు అడిగి వెళ్ళిపోతున్నారు. అవునా కాదా? ఇంతకుముందు గూడూరు దగ్గర ఈ మైనింగ్ వ్యాపారం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులకి బుద్ధి చెప్పడానికి మా నాయకుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదే రామనారెడ్డి గారు, సోమిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా పోయి అడ్డుకున్నారు. వేల కోట్ల రూపాయలు దాస్తుంటే అడ్డుకున్నారు. అది మా నాయకుల నుండి మా పరిపాలన నుండి విధానం. మా నాయకుడు మాకు చెప్పేది అదే, నారా చంద్రబాబు గారు చెప్పేది ఏంటంటే ఎక్కడ అన్యాయం జరగకూడదు, ఎక్కడైనా సరే న్యాయంగా ఉండాలా, ప్రజలకు సేవ చేయాలా, భూదందాలకో మైనింగ్లకో ఇంగోదానికో పాల్పడకూడదు అన్నటువంటి విషయాన్ని అయితే మాత్రం స్పష్టంగా ఆయన ముఖ్యమంత్రి అయిన 2వ రోజే ఆయన చెప్పాడు. అదేవిధంగా రూరల్ కూడా శాసనసభ్యుడు అయినటువంటి 4 రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టినా కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ నిన్న మొన్న పెట్టినటువంటి మా గురువు రామనారాయణ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినా కానీ మాట్లాడింది ఏంది? ఈ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరగకూడదు, ప్రజలు బాగుండాలా, ఈ రాష్ట్రం బాగుండాలన్న ఆలోచన తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా సంక్షేమ పథకాలని అమలు చేస్తారు. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని కూడా కంకణం కట్టుకొని మమ్మల్ని కూడా అదే చెప్తున్నా. నిన్నగాక మొన్న మేము మా శ్రీధర్ రెడ్డి గారి మా అన్నను కలిసినప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు. నేను అడిగాను, అన్న 26 డివిజన్లు సమస్యలు ఉన్నాయంటే వెంటనే అధికారులకు చెప్పి ఆదేశించాడు. ఆయన పని జరగాలని చెప్పి ఆదేశించిన వ్యక్తి, పని చేయాలనిచిన ఆలోచన తప్ప మరి వేరే ఆలోచన లేనటువంటి వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీలో
నాయకులం కానీ కార్యకర్తలం కానీ పనిచేస్తున్నాం. ఇట్టే ముందుకు పోతాం కానీ ఎక్కడ కూడా మేము అవినీతికి కానీ అదేవిధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టేది కానీ ఉండదని మాత్రం తెలియచేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సంగతి సొంత టీడీపీ కార్యకర్తలు కూడా తెలియదు, అంటే రెండో వ్యక్తి కూడా తెలియదు. అంటే అదే జగన్మోహన్ రెడ్డి గారిని వస్తే చెట్లు నరికేయటం ఏదో అవి చేసేస్తారు. అసలు ఏంటి అది కూడా రైతుల దగ్గర వాళ్ళ సలహా తీసుకొని అసలు ఎలా ఎలా తీసుకోపోవాలి ఈ యొక్క సమస్య అని చెప్పేసి కూడా పరిష్కరించారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చింది దాదాపు కార్యకర్తలకైతే తెలుసండి, నాయకులకు తెలుసండి. ఆయన ఆరుబాటంగా రావాలని ఆలోచన ఆయనకు ఉండదు. ఆయనకి ఎక్కడ ఏ సమస్య ఉంది ఆయన తిరిగి చూశాడు కాబట్టి, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రతి ప్రాంతానికి పోయిన వ్యక్తి కాబట్టి, అదేవిధంగా తన కుమారుడు నారా లోకేష్ గారు మా నాయకుడు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ప్రజలు చెప్పినటువంటి మాటల్ని వాళ్ళ తండ్రి గారితో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో చెప్పి ప్రతి ఒక్కటి ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి కాబట్టి ఆయన కూడా అంత నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజన్ ఉన్న వ్యక్తి. 10 మంది చెప్పుకోవాలి, నేను పోతుంటే హంగామా ఉండాలి, చెట్లు నరికేయాలి, అక్కడ ఎవరు రాకూడదు, స్కూళ్ళు మూసేయాలి, బస్సులు తిరగకూడదు అనేటువంటి సాంప్రదాయం ఆయనది కాదు. ఆయన ఒక రైతు బిడ్డ, ఆయన ఆ రైతు బిడ్డ ఈరోజు ప్రజలకు ఏం చేయాలన్నది అతనికి తెలుసు. కాబట్టి ఆరుబాటం హంగామాలు ఆయనకు నచ్చవు. సాధారణంగా మొన్న మీరు చూసే ఉంటారు, ఎలక్షన్ క్యాంపింగ్లో కూడా సాధారణంగా వచ్చిపోయాడే తప్ప ఆయన వస్తున్నాడని ఎవరిని జనాలను తొలమ కూడా అడగలేదే. ఆయన కోసం స్వచ్ఛందంగా పోయినటువంటి వ్యక్తులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎంత ఆయన కనీసం మీరు గమనించుంటారు, మీడియా సోదరులందరూ కూడా గమనించుంటారు. సంస్థలకు వచ్చాడు, ఆయన ప్రెస్ మీట్ కూడా ఎక్కువ మాట్లాడినట్లేదు. ఆయన 4-5 మాటలు మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆయన ప్రజలతో డిస్కషన్, ప్రజల హద్దుకు వెళ్ళి అసలు వాళ్ళ సమస్యలు ఇంటికి కనుక్కున్నారు కదా. అంటే ఇప్పుడు అది తప్పదు కదా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కనుక్కోవాలా. ఊరందరూ పోయి మా దగ్గర నిలబడితే అందరూ సమాజం చెప్పండి. ఆయన చెప్తాడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక బాధ్యత అయినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన అక్కడ ఆ సోమశల్ల పరిసర ప్రాంతాల్లో ఎవరికే సమస్యలు ఉన్నాయి, దీనివల్ల ఎంతవరకు ఉపయోగం ఉంది, దీన్ని ఇంకెంత అభివృద్ధి చేయాలనే ఆలోచన తప్ప వేరే ఆలోచన అయితే ఉండదు. ఆయన గతంలో ఇటువంటివి లేవు కదా సార్. నేను ఇందాకే చెప్పాను మీకు, గతంలో సంక్షేమము తప్ప అభివృద్ధి లేదు, అరాచకాలు తప్ప అభివృద్ధి లేదు. అదేవిధంగా ఎక్కడ మానభంగం జరిగినా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు ఉన్నారే తప్ప ఎవరైతే బయట వాళ్ళు అయితే ఎవరు లేరు. నాకు తెలిసైతే నేను గతంలో వైసీపీకి పనిచేశాను, చెప్పాలి కదా. మాకు అది నచ్చకనే ఈ జిల్లా అధ్యక్షుడు అజీజ్ గారు ఎప్పుడైతే ఆయన పరిపాలన ఆయన కార్యకర్తలను కలుపుకొని పోవడం ఏ విధంగా అయితే ఉండిందో అందుకని ఆయన దగ్గరికి పోయాం. ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినా కూడా మమ్మల్ని ఎంత గౌరవిస్తున్నాడో అది మాకు తెలుసు. బయట 100 మాట్లాడచ్చు, వీళ్ళు మాట్లాడే వాళ్ళందరికీ ఒకటే సమాధానం, రండి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో నడవండి, ఆ నడవడికలో అడుగులు వేయండి, ఆయన ఏం చేస్తున్నాడో తెలుస్తుంది. అంతేగాని బయట కూర్చొని అవాకులు చవాకులు పేలే వాళ్ళకి మేము ఏం సమాధానం చెప్తాం? ఎవరికే సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మాకు మా పని మేము చేసుకుంటూ పోతాం. మా నాయకుడు కోటమిరెడ్డి గిరిధరెడ్డి గారు కానీ శ్రీధర్ రెడ్డి గారు కానీ ఏమి ఈ రూరల్ నియోజకవర్గంలో మా యొక్క ప్రాంతంలో ఏమి పని చేయాలో మాకు ఆదేశిస్తారు, ఆ పని మేము చేసుకుంటూ పోతాం. అంతకు మించి ఎవరిని మాట్లాడేది లేదు, ఎవరిని డిస్కస్ చేసేది కూడా లేదు. మేము మాకేం పని వాళ్ళందరితో, మాకు కావాల్సింది డివిజన్ అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి. మా నాయకుడికి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ మచ్చదాకూడదు, అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ గిరిధరెడ్డి గారికి కానీ ఎక్కడ చిన్న మచ్చ లేకుండా పనిచేయాలన్నదే మా సంకల్పం. ఎవరు మా దగ్గరకు వచ్చినా, మా శత్రువు మా దగ్గరకు వచ్చినా ఆయనకి పనిచేసేదానికి మాత్రం మేము ఉంటాం. అంతేగాని మాకు వాళ్ళ మీద వీళ్ళ మీద కక్ష సాధించాలనేటువంటి ఆలోచన విధానం మాది కాదని మాత్రం ఒక్క నుంచి చెప్తా ఉన్నాను నేను.